హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ హిమా. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి సోషల్ కంటెంట్ ఆర్ మెథడ్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్లో ఏదైతే క్వశ్చన్స్ అడిగారో సో వాటి గురించి అయితే ర్యాపిడ్ రివిజన్గా మీకు హెల్ప్ అవుతుందని వీడియో అయితే చేస్తున్నానండి. సో వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు క్లాసెస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో నీట్గా ఉన్నాయండి. వన్స్ ఒకసారి మీకు టైం ఉంటే చూడండి. ఎవ్రీ వీడియో కూడా నా దగ్గర మీకు ఏ సోర్స్ అయితే నేను యూజ్ చేసుకున్నానో మీకు నోట్స్ ప్రిపరేషన్ కానీ నెక్స్ట్ టెక్స్ట్ బుక్స్ కానీ టెక్స్ట్ బుక్స్ని ప్రతి లైన్ చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. వన్స్ ఒకసారి మీకు టైం ఉంటే చూడండి. అప్ టు డిఎస్సి వరకు అయితే ఉన్నాయి. మీరు ఏ సబ్జెక్ట్ అయితే వీక్గా ఉన్నారో వాటిలో పాయింట్ ఆఫ్ వ్యూలో నోట్స్ అనేది నేను ప్రిపేర్ చేసుకున్నాను. పిఐఈ అలాగే సైకాలజీ కంటెంట్ మెథడ్ సో అవి వీడియోస్ ఉన్నాయి. వన్స్ ఒకసారి చూడండి, ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు లాస్ట్ ఇయర్లో ఫస్ట్ సెషన్లో ఇచ్చారండి. ఇది భిన్నంగా ఉన్న దానిని గుర్తించండి. భిన్నంగా ఉన్న దాన్ని గుర్తించండి అంటే ఇక్కడ మధ్యాహ్న రేఖలు, గ్రీనిష్ రేఖలు, అంతర్జాతీయ రేఖలు ఈ మూడిట్లలో మనకు డిఫరెంట్గా కనిపించేదంటే భూమధ్య రేఖ వస్తుందండి. సో ఆన్సర్ వచ్చేసి మనకు భూమధ్య రేఖ. నెక్స్ట్ క్వశ్చన్, నెల్సన్ మండేలాకు చెందని అంశము. సో ఈయనకు దక్షిణాఫ్రికా గాంధీ అనేసి పిలుస్తారండి. సో నెల్సన్ మండేలాకు చెందని అంశం అంటే ఇక్కడ చెందిన అంశాలు 3 ఉంటే అందులో ఒకటి చెందనిది ఉంది. సో అదేంటి అనేది మనం ఇక్కడ చూసుకుంటే 4th ఆప్షన్ చూడండి, వింగ్స్ ఆఫ్ ఫైర్ గ్రంథ రచయిత అనేది మనకి ఇక్కడ సరికానిది. మరి వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేది ఎవరికి సంబంధించిందని చూస్తే ఏపీజే అబ్దుల్ కలాం గారు వస్తారండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భౌగోళిక స్వరూపాలను చూపించడానికి భౌతిక పటాలలో ఉపయోగించే రంగులతో జతపరచండి. సో వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ మనకు జతపరచండి అప్లికేషన్ టైప్స్లో ఇస్తారు. సో వాటిని అయితే మనము జాగ్రత్తగా చదవాలి, ఓకేనా. సో థర్డ్ ఆప్షన్ చూడండి, మనకు నీలం 2 నేర్చుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాయి ఇక్కడ ఆప్షన్స్, ఓకేనా. సో థర్డ్ ఆప్షన్ 1 సి నీలం వచ్చేసి మనకు జలభాగాలకు ఉపయోగిస్తాము. 2 బి అంటే ఆకుపచ్చ మైదానాలు. అండ్ 3 వచ్చేసి ఏ అండి పసుపు వచ్చేసి పీఠభూములకి. 4th వచ్చేసి చూడండి ఇక్కడ డి పర్వతాలు, గోధుమ పర్వతాలు. నెక్స్ట్ వన్, శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ. సో ఇవన్నీ మనకు ఉన్నాయి కదా. సో వీటిని మనము జతపరచాలి. శాసన నిర్మాణ శాఖ వచ్చేసి థర్డ్ ఆప్షన్ చూడండి 1 వచ్చేసి బి. శాసన నిర్మాణ శాఖ వచ్చేసి నిర్ణయాలు అంటే చట్టాలు ఉంటాయి కదా. సో ఆ చట్టాలను చేసే విభాగాలను కలిగి ఉన్నదే శాసన నిర్మాణ శాఖ. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఏ కార్యనిర్వాహక శాఖ, నిర్ణయాలను అమలు చేసేది. ఇంకా న్యాయశాఖ వచ్చేసి మనకు చట్టాలను వ్యాఖ్యానించే విభాగము. నెక్స్ట్ వన్, రాష్ట్రాలు వాటి యొక్క ఉనికి ఆధారంగా పడమర నుండి తూర్పుకు సరిగ్గా అమర్చిన దానిని గుర్తించండి. సో పడమర వెస్ట్ సైడ్ నుండి ఈస్ట్ సైడ్కి అమర్చిన రాష్ట్రాలు మనం చూడాలి ఇక్కడ. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఫస్ట్ గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మిజోరాం. ఇవన్నీ ఏ డైరెక్షన్స్ నుండి చూసుకుంటే పడమర నుండి తూర్పుకు సరిగ్గా అమర్చినవి, ఓకేనా. గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ అండ్ మిజోరాం. వీడియో కాస్త లెంగ్త్ అవ్వచ్చండి, ఎందుకంటే మనకు 2 కూడా ఈ వీడియోలో చూడొచ్చు మనం, మెథడ్ ఆర్ కంటెంట్. హిమాలయాలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. ఈ సరైన వాక్యాలు మనం గుర్తించాలి. ఇక్కడ హిమాలయాలకు సంబంధించివి పారాగ్రాఫ్స్ ఉంటాయి కదా, మనం చదివేటప్పుడు ఒకటే లైన్ చదవలేము కదా అండి. సో అందులో దానికి సంబంధించిన సరైన వాక్యాలన్నీ కూడా మనం ఇక్కడ చూడాలి. అంటే పైన చూసే ఏడి ఉన్నత హిమాలయాల యొక్క ప్రధాన భాగం గ్రానైట్తో ఏర్పడింది. నెక్స్ట్ వన్ వచ్చేసి సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్న హిమాలయాలని మనము కుమయున్ హిమాలయాలు అంటారు. నెక్స్ట్ వన్, పుత్ ఉస్ సలాతిన్ గ్రంథకర్త ఖ్వాజా అబ్దుల్లా మాలిక్ ఇసామి ఈ ఢిల్లీ సుల్తానుకు సమకాలీనుడు. ఎవరు? పుత్ ఉస్ సలాతిన్ గ్రంథకర్త అయిన ఖ్వాజా అబ్దుల్లా మాలిక్ ఇసామి అనే ఆయన. సో థర్డ్ ఆప్షన్ మహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్ వన్, ఉకియో అంటే మనకు తేలియాడే ప్రపంచం యొక్క చిత్రాలు అనే కళారూపాన్ని ఉపయోగించిన వారు. తేలియాడే ప్రపంచం యొక్క చిత్రాలనే మనము ఉకియో అంటారు. ఆ కళారూపము ఉపయోగించిన వారు ఎవరంటే కిటాగవ ఉత్మారో. సో ఇది మనకు కళారూపాన్ని ఉపయోగించిన వారు కిటాగవ ఉతమారో. నెక్స్ట్ వన్,
ఇక్కడ జతపరచుని చూడండి. వహదత్ ఈదిన్ బాద్షా ఖాన్ 1938లో కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరు, దక్షిణ భారతదేశంలో ఉప్పు సత్యాగ్రహాన్ని నడిపిన నాయకులు ఎవరు. సో వాటన్నిటిని చూసుకుంటే ఫస్ట్ బి వహదత్ దీన్ని వచ్చేసి మౌలానా ఆజాద్ గారు. నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ సి అండి, బాద్షా ఖాన్ వచ్చేసి ఖాన్ అబ్దుల్లా గఫార్ ఖాన్. నెక్స్ట్ థర్డ్ మనకు చూసుకుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏ అండి, దక్షిణ భారతదేశంలో ఉప్పు సత్యాగ్రహాన్ని నడిపిన నాయకులు అంటే రాజగోపాలాచారి. ఫోర్త్ ఆప్షన్ మనకి ఇక్కడ సరైనదండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇన్ ది బజార్స్ ఆఫ్ హైదరాబాద్ గేయ రచయిత. ఇన్ ది బజార్స్ ఆఫ్ హైదరాబాద్ గేయ రచయిత వచ్చేసి మనకు సరోజిని నాయుడు గారు. ఇన్ ది బజార్స్ ఆఫ్ హైదరాబాద్ యొక్క గేయ రచయిత. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో అతిపెద్ద వంట నూనె ఉత్పత్తిదారు. భారతదేశంలో అతిపెద్ద వంట నూనె ఉత్పత్తిదారు. సో కార్గిల్ ఫుడ్స్ అనేది మన ఇండియాలోనే అతిపెద్ద వంట నూనె ఉత్పత్తిదారులు. మన ప్రోడక్ట్లో చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ అండి, ఉత్పత్తిదారులో కార్గిల్ ఫుడ్స్ అనేది మన ఇండియాలోనే అతిపెద్ద వంట నూనె ఉత్పత్తిదారు కార్గిల్ ఫుడ్స్. నెక్స్ట్ వన్ చూస్తే భారత రాజ్యాంగంలో ఈ అధికరణ ప్రకారము మతం, జాతి, కులం, లింగం లేదా జన్మస్థలం ఆధారంగా ఏ భారతీయ పౌరుడు వివక్షకు లోను కాకూడదు. ఫస్ట్ ఆప్షన్ ఆర్టికల్ 15 మనకేం చెప్తుందంటే మతము, జాతి, కులము, లింగం లేదా మన యొక్క జన్మస్థలం ఆధారంగా ప్రతి ఇండియన్ అంటే ఏ భారతీయుడు కూడా పౌరుడు వివక్షకు లోను కాకూడదని ఆర్టికల్ 15 మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్. సరాసరి సముద్ర మట్టం నుండి 3000 మీటర్స్ ఎత్తులో ఇటీవల నిర్మించిన ప్రపంచంలోని అతి పొడవైన హైవే టన్నెల్ 3000 మీటర్ల ఎత్తులో ఉంది. రీసెంట్గా నిర్మించింది వచ్చేసి అటల్ టన్నెల్ అనేది మనకు 3000 మీటర్స్ ఎత్తులో ప్రపంచంలోని అతి పొడవైన హైవే టన్నెల్ అటల్ టన్నెల్. నెక్స్ట్ వన్. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి విధించుకున్న గడువు. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి విధించుకున్న గడువు. సో సెకండ్ ఆప్షన్ మనకు 2030లో మన ఐక్యరాజ్య సమితి ఉంది కదా అండి. సో వాటి యొక్క లక్ష్యాలను సాధించడానికి వీళ్ళు పెట్టుకున్న గడువు వచ్చేసి 2030. ఆరవ సుస్థిరాభివృద్ధి లక్ష్యము పరిశుభ్రమైన తాగునీరు మరియు పారిశుద్ధ్యం అనేది 6వ సుస్థిరాభివృద్ధి యొక్క లక్ష్యము. పరిశుభ్రమైన తాగునీరు మరియు పారిశుద్ధ్యము. వస్త్రాల తయారీ ప్రక్రియ యొక్క సరైన క్రమము. ఇన్ కేస్ మీకు ఏదైనా నాయిస్ అనిపిస్తే కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. బికాస్ నేను రూమ్ అంటే మనకి అవుట్ సైడ్ వెహికల్స్ అన్నీ తిరుగుతుంటాయండి. నేను ప్రాపర్లీ లేను, అంటే మా ఊర్లో అయితే లేను నేను. ఆన్సర్ వచ్చేసి మనకు జిన్నింగ్, కార్డింగ్, స్పిన్నింగ్, వీవింగ్. వస్త్రాల తయారీ ప్రక్రియ యొక్క సరైన క్రమము జిన్నింగ్, కార్డింగ్, స్పిన్నింగ్, వీవింగ్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ భారతదేశాన్ని గల్ఫ్, ఎర్ర సముద్ర ఓడరేవులతో కలిపిన పూర్వ వలసవాద కాలం నాటి ఓడరేవు. భారతదేశాన్ని గల్ఫ్, ఎర్ర సముద్ర ఓడరేవులతో కలిపిన పూర్వ వలసవాద కాలం నాటి ఓడరేవు. ఫోర్త్ ఆప్షన్ సూరత్. నెక్స్ట్ వన్. వలసలు వంటి జనాభా గణాంక వివరాలను తెలియజేయడానికి ఈ పటాలు ఎంతో ఉపయోగకరము. వలసలు వంటి జనాభా గణాంక వివరాలు ఉంటాయి కదా, సో వాటిని యొక్క తెలియజేయడానికి మనకు విషయ నిర్దేశిత పటములు. ఇక్కడ మనము విషయాలు అంటే జనాభా గణాంక వివరాలు అనేవి కూడా విషయ నిర్దేశిత పటములలో తెలియజేస్తారండి. అవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఏంటి? విషయ నిర్దేశిత పటములు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఆర్టికల్ 171 దీని గురించి మనకు తెలియజేస్తుంది. రాష్ట్ర శాసన మండలి సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్యలో 1/3 వంతుకు మించరాదు. ఇది మనకు ఆర్టికల్ 171 దీని గురించి మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. వ్యవసాయ రంగంలో భూమి తర్వాత ఆవశ్యకమైన ఉత్పత్తి కారకము. వ్యవసాయ రంగంలో భూమి తర్వాత ఆవశ్యకమైన ఉత్పత్తి కారకము శ్రమ. భూమి తర్వాత ఆవశ్యకం అంటే ఇంపార్టెన్స్గా ఉత్పత్తి కారకం వచ్చేసి శ్రమ లేనిదే మనం ఏది చేయలేం కదా అండి. సో శ్రమ అనేది ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ వన్. క్రింది వానిలో వ్యవసాయంలో భౌతిక పెట్టుబడి కానిది. సో భౌతిక పెట్టుబడి కానిది వచ్చేసి భద్రపరచడం. సూర్యరశ్మి, వాలుతలము, నేల ఇవన్నీ మనకు భౌతిక పెట్టుబడులు అయితే భద్రపరచడం అనేది
భౌతిక పెట్టుబడి కాదు. సో ఆన్సర్ భద్రపరచడము. 12వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యము. 12వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యము సత్వర సుస్థిరమైన ఎక్కువ సమ్మిళిత వృద్ధి అనేది 12వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యము. సత్వర సుస్థిరమైన ఎక్కువ సమ్మిళిత వృద్ధి. నెక్స్ట్ వన్. రాజకీయ పార్టీ అంటే కొందరు పౌరులు రాజకీయ సంఘంగా కలిసి పనిచేసే దాదాపు వ్యవస్థీకృతమైన సమూహం అని పేర్కొన్నవారు. లీకాక్. సో ఆన్సర్ లీకాక్. క్రింది వానిలో పూరక వస్తువులకు ఉదాహరణ కానిది. క్రింది వానిలో పూరక వస్తువులకు ఉదాహరణ కానిది. కాఫీ, టీ అనేది పూరక వస్తువులకు ఎగ్జాంపుల్ కాదు. పూరక వస్తువులకు ఉదాహరణ కానిది ఏంటండి? కాఫీ అండ్ టీ. హూనుల దండయాత్ర ఫలితంగా పతనమైన సామ్రాజ్యము. హూనుల దండయాత్ర ఫలితంగా పతనమైన సామ్రాజ్యము గుప్త సామ్రాజ్యము. గుప్త సామ్రాజ్యము. హూనుల దండయాత్ర ఫలితంగా పతనమైన సామ్రాజ్యము గుప్త. నెక్స్ట్ వన్. ఖండాలకు సంబంధించి ఎత్తైన పర్వతాల ఆధారంగా జతపరచబడిన వాటిలో సరికానిది. థర్డ్ ఆప్షన్ చూడండి. ఐరోపా మెక్కుకిన్లే. ఐరోపా మెక్కుకిన్లే. నెక్స్ట్ వన్. 2014 ఇయర్ భారత ప్రభుత్వం ప్రారంభించిన పథకము. 2014 సంవత్సరంలో భారత ప్రభుత్వము ప్రారంభించిన పథకము స్వచ్ఛ భారత్ మిషను. స్వచ్ఛ భారత్ మిషను ఎప్పుడు? 2014లో. నెక్స్ట్ వన్. జతపరచండి చూడండి. ఇక్కడ సెకండ్ వన్ చూడండి. 1 ఇస్లాం మతం వచ్చేసి మహమ్మద్ ప్రవక్త. నెక్స్ట్ సెకండ్ సిక్కు మతం వచ్చేసి గురునానక్. థర్డ్ క్రైస్తవ మతం వచ్చేసి బి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకు ఏ జైన మతం వర్తమాన మహావీరుడు. నెక్స్ట్ వన్. ఇక్కడ నుంచి మనకు మెథడ్ స్టార్ట్ అవుతుందండి. రిలీఫ్ మ్యాపులు అంటే ఏంటంటే ఎత్తు పల్లంగా ఉండే వాటినే మనము రిలీఫ్ మ్యాపులు అంటాము. రిలీఫ్ మ్యాపులు ఎత్తు పల్లంగా ఉంటాయి. నెక్స్ట్ వన్. జాకబ్సన్ ప్రకారము విద్యా ప్రణాళికను రూపొందించేటప్పుడు పరిగణలోకి తీసుకోవలసిన అంశాలు. సమాజ స్వభావం అనేది జాకబ్సన్ ప్రకారము ఎక్కడ విద్యా ప్రణాళికలను రూపొందించేటప్పుడు వీటిని మనకు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలే సమాజ స్వభావము. వివాదాస్పద విషయాలలోని యథార్థాలను తెలుసుకోవడానికి విద్యార్థులను సన్నద్ధం చేయడానికి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఈ పద్ధతిని అనుసరించాలి. మూలాధార పద్ధతి. మూలాధార పద్ధతి. నెక్స్ట్ బిట్ చూద్దాము. నిగమనాత్మక పద్ధతికి సంబంధించి సరికాని ప్రవచనాన్ని గుర్తించండి. నిగమనాత్మక పద్ధతి సంబంధించి సరికాని ప్రవచనాన్ని గుర్తించండి. సో జ్ఞాపక శక్తికి ప్రాధాన్యత తక్కువ ఉంటుంది. జ్ఞాపక శక్తికి ప్రాధాన్యత తక్కువ. నెక్స్ట్ వన్. జాన్ డీవీ ప్రకారము సమస్య పరిష్కారం పద్ధతిలో 4వ సోపానము. జాన్ డీవీ ప్రకారము సమస్య పరిష్కార పద్ధతిలో నిశ్చిత అభిప్రాయాలను రావడం అనేది 4వ సోపానం కిందికి వస్తుంది. ఎవరి ప్రకారం అండి? ఇక్కడ జాన్ డీవీ ప్రకారము. ఎక్కడ? సమస్య పరిష్కార పద్ధతిలో. నెక్స్ట్ వన్. సామాజిక నిర్మాణాత్మక వాదము విమర్శనాత్మక బోధన విధానాలను ప్రతిబింబించే విద్యా ప్రమాణాలు. సో సి అండ్ డి చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానించడము, సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, ఇవన్నీ కూడా మనకు సామాజిక నిర్మాణాత్మక వాదము అలాగే విమర్శనాత్మక బోధనా విధానాలను ప్రతిబింబించే విద్యా ప్రమాణాలు. నెక్స్ట్ వన్. క్రింది వానిలో విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు. క్రింది వానిలో విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు. సో ఫోర్త్ ఆప్షన్ ఏబిసి అంటే సమాజ కేంద్రీకృత సూత్రము అలాగే నెక్స్ట్ ఉపయోగిత సూత్రము సమతుల్యత సూత్రం, ఇవన్నీ కూడా విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు. నెక్స్ట్ వన్. నెక్స్ట్ విలువలకు సంబంధించి క్రింది వానిలో సరైన సమాధానం గుర్తించండి. విలువలకు సంబంధించి క్రింది వానిలో సరైన సమాధానము. థర్డ్ ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. విద్యా లక్ష్యాలే విద్యా విలువలు అని కన్నింగ్ హామ్ అనేసి మనకు చెప్పడం అయితే జరిగింది. ఇది లాస్ట్ ఇయర్ నేను తప్పు చేశాను బిట్ అయితే వేరేది ఆన్సర్ చేస్తాను, ఇది తప్పు అయింది. ఓకేనా? మీరు కరెక్ట్ చేయండి ఆన్సర్ అనేది, తప్పు చేయకండి, ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్ ఉండద్దు. సో విద్యార్థి అంటే ఒక స్టూడెంట్ని మనము బాక్రానంగల్ ఒక బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అని చెప్పాడు. అంటే ఒక విద్యార్థి బాక్రానంగలు ఒక బహుళ సాధక ప్రాజెక్ట్ అని చెప్పాడు. ఇది వచ్చేసి మనకు పారిభాషిక పదాలకు సంబంధించిన జ్ఞానము. పారిభాషిక పదాలకు సంబంధించిన జ్ఞానము. నెక్స్ట్ సాంఘిక శాస్త్ర బోధనకు సంబంధించి కొఠారి కమిషన్ ప్రతిపాదనలో లేనిది. సాంఘిక శాస్త్ర బోధనకు సంబంధించి కొఠారి కమిషన్ ప్రతిపాదనలో లేనిది ఏంటంటే ఆర్థిక శాస్త్రాన్ని సాంఘిక శాస్త్రం నుండి వేరు చేయాలి.
మనకు ఎకనామిక్స్ ఉంది కదా, ఆర్థిక శాస్త్రాన్ని సాంఘిక శాస్త్రం నుండి వేరు చేయాలి. ఇది మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సాంఘిక సామాజిక శాస్త్రాలకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. సెకండ్ ఆప్షన్, సామాజిక శాస్త్రాలు సిద్ధాంత జ్ఞానానికి ప్రాముఖ్యతనిస్తాయి. సాంఘిక సామాజిక శాస్త్రాలు సామాజిక శాస్త్రాల సిద్ధాంత జ్ఞానానికి ప్రాముఖ్యత ఇంపార్టెన్స్ ఇస్తాయి. సో ఇవి ఫ్రెండ్స్ సోషల్ కంటెంట్ ఆర్ మెథడ్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. వీడియో కనుక నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.